నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం లగడపాడు గ్రామంలో ఆదివారం విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్క రంగంలో మహిళలు ముందంజలో ఉన్నారని కొనియాడారు. శారీరకంగా మహిళలకు కొంచెం శక్తి తక్కువైనా మానసికంగా శక్తివంతులుగా నిరూపించుకున్నారని పలువురిని గుర్తు చేశారు. వారిలో ముఖ్యంగా కిరణ్ బేడి, రాష్ట్రపతి ముర్ము, మిథాలీ రాజ్, సానియా మిర్జా మొదలగు పలువురు మహిళలను గుర్తు చేశారు. పూర్వ విద్యార్థుల సంఘం ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం గర్వంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, మహిళలు, పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మద్దతుగా మేము మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మహిళలు అంతరిక్షంలో ప్రయాణం చేసిన, క్రికెట్ పరంగా, టెన్నిస్ పరంగా సానియా మిర్జా, మిథాలీ రాజ్ లాంటి, మళ్ళా పోలీసు ఉన్నతాధికారులు కిరణ్ బేడి లాంటి వాళ్ళు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఇలా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినా కూడా మహిళల మీద ఇంకా దురాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని ప్రతిఘటించడం కోసం ఏర్పడిన ప్రపంచ మహిళా దినోత్సవానికి మేము మద్దతుగా ఈరోజు మన గ్రామంలో మా సోదరి మండలందరి సమక్షంలో మేము వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతాం. నమస్తే. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులు 1982-83 బ్యాచ్, ఫస్ట్ 7th క్లాస్ బ్యాచ్ నిర్వహిస్తూ ఉంది. వీళ్ళు అనేక కార్యక్రమాలు మా పాఠశాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవానికి సందర్భంగా వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళు చదువుకున్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళు ఏ ఏ రంగాల్లో ముందు ఉండి వాళ్ళు ఏ ఏ రంగాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరినీ అభినందించడానికి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈనాడు ప్రపంచంలో స్త్రీలు దేనిలోనూ తీసిపోరు అని నిరూపించుకుంటూ ఉన్నారు. అన్ని రంగాలలో కూడా విద్యారంగము, వైద్య రంగము, సినీ రంగము, అట్లాగే గేమ్స్. ఇప్పుడు మామూలుగా మహిళలు శారీరకంగా వీక్నెస్గా ఉండొచ్చు, కానీ మానసికంగా చాలా దృఢమైనటువంటి వారు అని రాజకీయ రంగంగా కానీ, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. అట్లాగే శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మహిళా రాష్ట్రపతిగా ఉన్నారు. ఈ దేశానికి అధ్యక్షులుగా ఉన్నారు. అట్లాంటి స్థానాన్ని కల్పించింది భారతదేశం. మన మహిళలకు అంతటి గొప్ప స్థానం ఉంది. సనాతన ధర్మం నుంచి కూడా మహిళలు ఎన్నో రంగాల్లో ఉన్నారు, కవయిత్రులుగా ఉన్నారు. అట్లాగే స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఉన్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మనం ఎప్పుడు కూడా దేనిలోనూ తీసుకోము అని నిరూపించుకుంటూ ఉన్నాము. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని నిర్ణయించుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రపంచ వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు మా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు కూడా అందరూ పాపం ఈరోజు ఆ సండే అయినా కూడా అందరూ వచ్చారు. మహిళలు ఏ రంగంలోనూ తీసుకోరు అనేది ఇప్పుడు మన మేడం వాళ్ళందరూ చెప్పారు చక్కగా. నిజంగానే మహిళల మనసు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు జెంట్స్ కంటే కూడా. సో ఇప్పుడు అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు తీసుకుంటూ అందరూ అన్ని రంగాల్లోనూ, లేడీస్ కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు అందరూ అన్ని రంగాల్లోనూ బాగా ఉన్నత స్థితిలో ఉంటున్నారు. సో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.